ముమైత్ ఖాన్ కి బ్రెయిన్ లో 7 or 8 వైర్స్ ఉన్నాయి. I could see how much she used to suffer. ఒకానొక సందర్భంలో టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఏకైక నటి ముమైత్ ఖాన్. ఒకటి కాదు రెండు కాదు, ఆమె అప్పట్లో చాలా సినిమాల్లో నర్తించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే సడన్ గా వెండితెరకు దూరమైన ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొని మళ్లీ మాయమైంది. ఇక ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న కాకమ్మ కథలు షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఇక అంతేకాదు హైదరాబాద్లో వి లైక్ అనే అకాడమీని కూడా స్థాపించింది ఈ ముద్దుగుమ్మ. దీని ద్వారా మేకప్కు సంబంధించిన కోర్సులను యువతకు నేర్పిస్తుంది కూడా. ఇకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైన ఈమె తాజాగా ప్రముఖ హీరోయిన్ తేజస్వి మదివాడ నిర్వహిస్తున్న షో ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఊహించని విషయాలు అభిమానులతో పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ ముమైత్ ఎంత బాధ అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. తన మెదడులో 7-8 వైర్లు ఉన్నాయి అని చెప్పగానే అందుకు ముమైత్ మాట్లాడుతూ షూ లేస్ కట్టుకోవడం కూడా ప్రమాదమే అని నాకు డాక్టర్లు చెప్పారు. అయినా సరే నేను బ్యాంకాక్కి స్టంట్ షో చేయడానికి వెళ్ళాను. అప్పుడే నేను నిర్మాత స్వప్న దత్కి కూడా చెప్పాను, రేపు ఉదయం నేను లేవలేకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమని చెప్పాను. అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. ఇక నా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నాకు సుమారుగా 2 సంవత్సరాల సమయం పట్టింది అంటూ తెలిపింది ముమైత్ ఖాన్. షూ లేస్ కట్టుకోవద్దని డాక్టర్ చెప్తే బ్యాంకాక్ కి స్టంట్ షో చేయడానికి వచ్చింది. తాను ఇలా చెప్పడానికి అసలు కారణం ఏంటి, తనకి ఎలాంటి అనారోగ్య సమస్య చుట్టుముట్టింది అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది ముమైత్ ఖాన్. ముమైత్ ఖాన్ మాట్లాడుతూ, నేను ఒకరోజు మా ఇంట్లోనే కాలు జారి కింద పడిపోయాను. ఆ సమయంలో నా తల మంచం అంచులకు బలంగా తగిలింది. కానీ పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళలేదు. కానీ తలనొప్పి మాత్రం తీవ్రం అవడంతో ఆసుపత్రికి వెళ్ళాను. 3 రోజులుగా మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి వెంటనే నాకు ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజుల పాటు నేను కోమాలోనే ఉండిపోయాను. ఆ తర్వాతే ఆ గాయం నుంచి కోలుకున్నాను అంటూ ముమైత్ ఖాన్ తెలిపింది. ఒక రోజు స్టంట్ చేసేసింది, నెక్స్ట్ డే ముమైత్ ఖాన్ లేవట్లేదు. ఏది ఏమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మెదడుకు అంతర్గత బ్లీడింగ్ అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటగా ఉందని మళ్ళీ అభిమానులకు ఊరట కలిగించేలా మాట్లాడారు ముమైత్. ఏది ఏమైనా గతంలో ఈమె పడిన కష్టం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని కూడా కోరుకుంటున్నారు. గతంలో తన లైఫ్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలు కూడా ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా నేను 4 డేటింగ్ చేశాను, ఎవరితో వర్కౌట్ అవ్వలేదు. కానీ నేను ఈ 4 జెన్యూన్గానే ఇష్టపడ్డాను, టైం పాస్ మాత్రం చేయలేదు. అయినా కూడా సెట్ అవ్వలే. చాలామంది బ్రేకప్ అవగానే రిలేషన్షిప్స్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అలా కాదు, పెళ్లి చేసుకోకూడదు, రిలేషన్షిప్స్ వద్దు అని అనుకోను. రాసి ఉంటే ఎలా జరిగేది అలా జరుగుతుంది, కిస్మత్ని నమ్ముకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ముమైత్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముమైత్ ఖాన్ కి బ్రెయిన్ లో 7 or 8 వైర్స్ ఉన్నాయి. I could see how much she used to suffer. ఒకానొక సందర్భంలో టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఏకైక నటి ముమైత్ ఖాన్. ఒకటి కాదు రెండు కాదు, ఆమె అప్పట్లో చాలా సినిమాల్లో నర్తించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే సడన్ గా వెండితెరకు దూరమైన ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొని మళ్లీ మాయమైంది. ఇక ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న కాకమ్మ కథలు షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఇక అంతేకాదు హైదరాబాద్లో వి లైక్ అనే అకాడమీని కూడా స్థాపించింది ఈ ముద్దుగుమ్మ. దీని ద్వారా మేకప్కు సంబంధించిన కోర్సులను యువతకు నేర్పిస్తుంది కూడా. ఇకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైన ఈమె తాజాగా ప్రముఖ హీరోయిన్ తేజస్వి మదివాడ నిర్వహిస్తున్న షో ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఊహించని విషయాలు అభిమానులతో పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ, ముమైత్ ఎంత బాధ అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. తన మెదడులో 7-8 వైర్లు ఉన్నాయి అని చెప్పగానే అందుకు ముమైత్ మాట్లాడుతూ షూ లేస్ కట్టుకోవడం కూడా ప్రమాదమే అని నాకు డాక్టర్లు చెప్పారు. అయినా సరే నేను బ్యాంకాక్కి స్టంట్ షో చేయడానికి వెళ్ళాను. అప్పుడే నేను నిర్మాత స్వప్న దత్కి కూడా చెప్పాను, రేపు ఉదయం నేను లేవలేకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమని చెప్పాను. అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. ఇక నా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నాకు సుమారుగా 2 సంవత్సరాల సమయం పట్టింది అంటూ తెలిపింది ముమైత్ ఖాన్. షూ లేస్ కట్టుకోవద్దని డాక్టర్ చెప్తే బ్యాంకాక్ కి స్టంట్ షో చేయడానికి వచ్చింది. తాను ఇలా చెప్పడానికి అసలు కారణం ఏంటి, తనకి ఎలాంటి అనారోగ్య సమస్య చుట్టుముట్టింది అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది ముమైత్ ఖాన్.
ముమైత్ ఖాన్ మాట్లాడుతూ నేను ఒకరోజు మా ఇంట్లోనే కాలు జారి కింద పడిపోయాను. ఆ సమయంలో నా తల మంచం అంచులకు బలంగా తగిలింది. కానీ పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళలేదు. కానీ తలనొప్పి మాత్రం తీవ్రమవడంతో ఆసుపత్రికి వెళ్ళాను. 3 రోజులుగా మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి వెంటనే నాకు ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజుల పాటు నేను కోమాలోనే ఉండిపోయాను. ఆ తర్వాతే ఆ గాయం నుంచి కోలుకున్నాను అంటూ ముమైత్ ఖాన్ తెలిపింది. ఒక రోజు స్టంట్లు చేసేసింది, నెక్స్ట్ డే ముమైత్ ఖాన్ లేవట్లేదు. ఏది ఏమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మెదడుకు అంతర్గత బ్లీడింగ్ అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటగా ఉందని మళ్ళీ అభిమానులకు ఊరట కలిగించేలా మాట్లాడారు ముమైత్. ఏది ఏమైనా గతంలో ఈమె పడిన కష్టం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని కూడా కోరుకుంటున్నారు. గతంలో తన లైఫ్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలు కూడా ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా నేను నలుగురితో డేటింగ్ చేశాను, ఎవరితో వర్కౌట్ అవ్వలేదు. కానీ నేను ఈ నలుగురిని జెన్యూన్గానే ఇష్టపడ్డాను, టైం పాస్ మాత్రం చేయలేదు. అయినా కూడా సెట్ అవ్వలే. చాలామంది బ్రేకప్ అవగానే రిలేషన్షిప్స్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అలా కాదు, పెళ్లి చేసుకోకూడదు, రిలేషన్షిప్స్ వద్దు అని అనుకోను. రాసి ఉంటే ఎలా జరిగేది అలా జరుగుతుంది, కిస్మత్ని నమ్ముకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ముమైత్ కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ముమైత్ ఖాన్ కి బ్రెయిన్ లో 7 or 8 వైర్స్ ఉన్నాయి. ఐ కుడ్ సీ హౌ మచ్ షీ యూజ్డ్ టు సఫర్. ఒకానొక సందర్భంలో టాలీవుడ్లో ఐటెం సాంగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఏకైక నటి ముమైత్ ఖాన్. 1 కాదు 2 కాదు, ఆమె అప్పట్లో చాలా సినిమాల్లో నర్తించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే కెరియర్ పీక్స్లో ఉండగానే సడన్గా వెండితెరకు దూరమైన ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొని మళ్లీ మాయమైంది. ఇక ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న కాకమ్మ కథలు షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఇక అంతేకాదు హైదరాబాద్లో వి లైక్ అనే అకాడమీని కూడా స్థాపించింది ఈ ముద్దుగుమ్మ. దీని ద్వారా మేకప్కు సంబంధించిన కోర్సులను యువతకు నేర్పిస్తుంది కూడా. ఇకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైన ఈమె తాజాగా ప్రముఖ హీరోయిన్ తేజస్వి మదివాడ నిర్వహిస్తున్న షో ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఊహించని విషయాలు అభిమానులతో పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ ముమైత్ ఎంత బాధ అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. తన మెదడులో 7-8 వైర్లు ఉన్నాయి అని చెప్పగానే అందుకు ముమైత్ మాట్లాడుతూ షూ లేస్ కట్టుకోవడం కూడా ప్రమాదమే అని నాకు డాక్టర్లు చెప్పారు. అయినా సరే నేను బ్యాంకాక్కి స్టంట్ షో చేయడానికి వెళ్ళాను. అప్పుడే నేను నిర్మాత స్వప్నా దత్కి కూడా చెప్పాను, రేపు ఉదయం నేను లేవలేకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమని చెప్పాను. అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. ఇక నా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నాకు సుమారుగా 2 సంవత్సరాల సమయం పట్టింది అంటూ తెలిపింది ముమైత్ ఖాన్. షూ లేస్ కట్టుకోవద్దని డాక్టర్ చెప్తే బ్యాంకాక్ కి స్టంట్ షో చేయడానికి వచ్చింది. తాను ఇలా చెప్పడానికి అసలు కారణం ఏంటి, తనకి ఎలాంటి అనారోగ్య సమస్య చుట్టుముట్టింది అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది ముమైత్ ఖాన్. ముమైత్ ఖాన్ మాట్లాడుతూ నేను ఒకరోజు మా ఇంట్లోనే కాలు జారి కింద పడిపోయాను. ఆ సమయంలో నా తల మంచం అంచులకు బలంగా తగిలింది. కానీ పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళలేదు. కానీ తలనొప్పి మాత్రం తీవ్రమవడంతో ఆసుపత్రికి వెళ్ళాను. 3 రోజులుగా మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి వెంటనే నాకు ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజుల పాటు నేను కోమాలోనే ఉండిపోయాను. ఆ తర్వాతే ఆ గాయం నుంచి కోలుకున్నాను అంటూ ముమైత్ ఖాన్ తెలిపింది. ఒక రోజు స్టంట్లు చేసేసింది, నెక్స్ట్ డే ముమైత్ ఖాన్ లేవట్లేదు. ఏది ఏమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మెదడుకు అంతర్గత బ్లీడింగ్ అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటగా ఉందని మళ్ళీ అభిమానులకు ఊరట కలిగించేలా మాట్లాడారు ముమైత్. ఏది ఏమైనా గతంలో ఈమె పడిన కష్టం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని కూడా కోరుకుంటున్నారు. గతంలో తన లైఫ్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలు కూడా ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా నేను నలుగురితో డేటింగ్ చేశాను, ఎవరితో వర్కౌట్ అవ్వలేదు. కానీ నేను ఈ నలుగురిని జెన్యూన్గానే ఇష్టపడ్డాను, టైం పాస్ మాత్రం చేయలేదు. అయినా కూడా సెట్ అవ్వలే. చాలామంది బ్రేకప్ అవగానే రిలేషన్షిప్స్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అలా కాదు, పెళ్లి చేసుకోకూడదు, రిలేషన్షిప్స్ వద్దు అని అనుకోను. రాసి ఉంటే ఎలా జరిగేది అలా జరుగుతుంది, కిస్మత్ని నమ్ముకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ముమైత్ కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి.